బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో నా ప్రయాణాన్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పార్టీకి కార్యకర్తలే పునాది. భుజాలు కాయలు కాసేలా జెండాలు మోసే పార్టీని అధికార పీఠం వైపు తీసుకుపోయేందుకు కార్యకర్తలు చేస్తున్న కృషి నాకు తెలుసు. కార్యకర్తల కఠోర శ్రమలో నేను భాగమే. ఒక కార్యకర్తగా పార్టీలో ప్రయాణం ప్రారంభించి అందరి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా మీ ముందున్నాను. నేను అధ్యక్షుణ్ణి అయ్యి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో అత్యధిక భాగం కార్యకర్తలతో మమేకమయ్యేందుకే కృషి చేశాను. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత కార్యకర్తలను కలిసేందుకు అనేక జిల్లాల్లో పర్యటనలు జరిపాము. ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చాను. పార్టీకి గుండెకాయ లాంటి కార్యకర్తలను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. 100 రోజుల్లో అనేక పోరాటాల్లో పార్టీని భాగం చేస్తూ స్వయంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. పార్టీ అంటే నా ప్రాణం. కార్యకర్తలే పార్టీకి ప్రాణం. అలాంటి కార్యకర్తల కోసం మనసా వాచ కర్మన ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఈ 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రతి జిల్లాలో ప్రజలతో మమేకమై కార్యకర్తల ఉత్సాహాన్ని, ప్రజల ఆశలను బీజేపీ దిశగా మలిచే ప్రయత్నం చేశాను. మన పార్టీ సిద్ధాంతం సేవే లక్ష్యం అనే మంత్రంతో రైతుల సమస్యల నుంచి బీసీ రిజర్వేషన్ల దాకా మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేశాను. రానున్న రోజుల్లో మరింత బలంగా, మరింత ప్రజా ఆధారంగా బీజేపీని ప్రతి పల్లె, ప్రతి కుటుంబంలోకి తీసుకువెళ్లడం నా ప్రధాన సంకల్పం. మన లక్ష్యం మన ప్రజల హక్కు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం మేము అందరి లక్ష్యం. ప్రతి దశలో మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు. మీ ఎన్ రామచందర్ రావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు.